Samtamjyoti. I am currently pursuing BTech first year in the Department of CA. Today the subject is EG, Engineering Drawings, and today we will discuss about projection of points. A thin circular metal plate of 48 అంటే ఏంటంటే మనం ఒక సర్కిల్ గీస్తాం, అది 48 మీటర్స్ డయామీటర్లో ఆ సర్కిల్ అనేది డ్రా చేయాలి. అండ్ హ్యావింగ్ ఇట్స్ ప్లేన్ వెర్టికల్ అండ్ ఇంక్లైన్, మనం గీసిన రిఫరెన్స్ లైన్ మీద ఇంక్లైన్గా పెట్టి 40 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం డ్రా చేయాలి. ఆ 40 డిగ్రీస్ యాంగిల్ ఎలా డ్రా చేయాలి? ఇంక్లైన్గా పెట్టి డ్రా చేయాలి. అండ్ టు VP ఇట్స్ ది 33 మీటర్స్ అబోవ్ HP. అంటే ఏంటంటే అబోవ్ HP అంటే మనం రిఫరెన్స్ లైన్ మీద పైకి డ్రా చేయాలి. ఇది 33 మీటర్స్ అబోవ్. అండ్ నెక్స్ట్ 25 మీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. 25 మీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP కిందకి. Draw the projection and located in the trace. Next, it is 40 is that. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇప్పుడు డ్రా చేయాలి. ఇది ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే రిఫరెన్స్ లైన్. రిఫరెన్స్ లైన్ ఇది HP, ఇది VP. మనకి ఇది ఇది VP, ఇది HP. మనకి తేడా అనేది ఇక్కడ పడుతుంది. VP అనేది కిందకు వస్తుంది, ఇవి రెండు రివర్స్లో పడతాయి. సో ఫస్ట్ మనకి వచ్చింది 48 మీటర్స్ డయామీటర్లో ఒక సర్కిల్ తీసుకోవాలి. 48 హాఫ్ చేస్తే ఎంత? 2.4. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ తీసుకుని 2.4 మీటర్స్లో మనం లొకేట్ చేసుకుని దాంట్లో ఒక సర్కిల్ అనేది డ్రా చేయాలి. దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలంటే 12 పార్ట్స్ చేయాలి. ఈ సర్కిల్ మనం 12 పార్ట్స్ చేయాలి. 12 పార్ట్స్ అంటే మనం 30 డిగ్రీస్ యాంగిల్ అండ్ 60 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకొని చేస్తే మనకి కరెక్ట్గా 12 పార్ట్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు దీనికి ఫస్ట్ నేమ్ ఇద్దాం. మనకి ఇవి పైన ఉన్నప్పుడు ప్రతిదానికి ఏంటంటే డాష్లో మనం రిప్రజెంట్ చేస్తాం. దేనైనా సరే అబోవ్ HPని మనం డాష్లో రిప్రజెంట్ చేస్తాం. ఈ డయాగ్రామ్ కనుక 48 మీటర్స్. అండ్ మనకి ఇక్కడ చెప్పాడు కదా 33 మీటర్స్ మిల్లీమీటర్స్ అబోవ్ HP.
ఈ లెంత్ అనేది 33 మీటర్స్ ఉండాలి. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి కిందకి జాయిన్ చేయాలి. చేయనవసరం లేదు.